హలో అండి. వెల్కమ్ టు నాను క్రియేషన్స్. ఐ మమత. అందరూ బాగున్నారా అండి? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజైతే ఒక వీడియో మీతో షేర్ చేస్తున్నాను. వంటలైతే ఏం చేయలేదన్నమాట. చాలా సింపుల్గా కానిచ్చేస్తున్నాం మా భోజనం ఈరోజు. ఏంటనేది ఇప్పుడు కంప్లీట్గా మీతో షేర్ చేస్తున్నాను. చివరి వరకు చూసి లైక్ చేయండి అండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. రిక్వెస్ట్గా అడుగుతున్నాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే ఇంకా చూడండి, నేనైతే టీతో స్టార్ట్ చేశాను నా వీడియో. డే కాదు, వీడియో అనమాట. టీతో స్టార్ట్ చేశాను. ఇది వచ్చేసి ఈవినింగ్ టైంలో షూట్ చేశానని చెప్పాను కదా. ఈవినింగ్ టైంలో కొంచెం హెడేక్గా ఉంటేను నేనైతే ఇక టీ తాగాలి అనుకున్నాను. కంపల్సరీగా టీ పెట్టేశాను. స్ట్రాంగ్ టీ అయితే ఒకటి తాగేశాను. ఆల్మోస్ట్ టైం వచ్చేసి ఇంకా 7 అవుతుంది ఈవినింగ్ టైంలో. రైస్ కూడా 2 అవర్స్ నానబెట్టాను. ఎక్కువసేపు నానబెట్టినా బాగుండదు కదా అని చెప్పేసి ఇంకా రైస్ అయితే నానబెట్టాను. ఉడుకుతుంది. ఇంకొక 3-4 మినిట్స్ అయితే రైస్ కూడా కంప్లీట్గా ఉడుకుతుంది. ఇక్కడేమో మా అబ్బాయి అండి, మా అబ్బాయి మమ్మీ నాకు చపాతీ కావాలి అంటుంటేను మా అబ్బాయితో మాట్లాడుతున్నాను. ఏంటంటే చపాతీ రేపు చేస్తాను నాన్న, మామూలుగా ఇప్పుడైతే ఆమ్లెట్ చేసిస్తాను, రేపు మార్నింగ్ టైంలో చపాతీ చేస్తానని చెప్తున్నాను అనమాట. మళ్ళీ అడుగుతుండు మా అబ్బాయి, నాకు చపాతీ కావాలి మమ్మీ అని అడుగుతున్నాడు. రేపు ఖచ్చితంగా చేసిస్తాను అని చెప్పాను. రేపు చపాతీ కాదు కానీ పూరి అయితే చేసిస్తాను మా అబ్బాయికి. మైదా పిండి ఉందండి ఇంట్లో, దాంతో చపాతీ ఏం బాగుండదు కదా. నిన్న బయటికి వెళ్ళి తీసుకొచ్చాము. ఇంకా దాంతో పూరి చేస్తాను. శనగ నూనె ఉందండి, పల్లి నూనె, దాంతో మనం ఏం స్వీట్స్ కానీ పూరీలు కానీ ఏం చేసుకుని అదే స్మెల్ వస్తుంది. అట్లా చేయకూడదు. వెజిటేబుల్ ఆయిల్ ఉంటుంది కదా మామూలుగా, సన్ఫ్లవర్ ఆయిల్, నెక్స్ట్ ఏమంటారు, ఏదో గోల్డ్ ఆయిల్ ఉంటుంది కదా అండి, అది ఇక నాకు ఐడియా లేదు. మేము ఎప్పుడు వాడుతూనే ఉంటాము, నాకు అంత ఐడియా లేదనమాట. అలాంటి ఆయిల్తో చేస్తే బాగుంటుంది. పూరి అయినా స్వీట్స్ అయినా సరే, ఇంకేదైనా. ఇది పచ్చడి కొరకు తీసుకొచ్చిన ఆయిల్ కొంచెం అట్లనే మిగిలింది, సగం ప్యాకెట్. అది అయిపోయిన తర్వాతనే ఏదైనా చేయాలి అండి. ఓకే, ఇక్కడైతే నేను ఆమ్లెట్ చేస్తున్నాను. చాలా సింపుల్గా కానీ చేసిన మా భోజనం అయితే ఈరోజు. సింపుల్గా అయినా చాలా టేస్టీగా అనమాట. ఓకే, ఇక్కడైతే నేను ఆమ్లెట్ చేస్తున్నాను. ఒక 3 ఎగ్స్ ఉండే, అన్నీ అయిపోయినాయండి. నిన్న ఎగ్ కర్రీ చేశాను కదా, ఒక 6 ఎగ్స్ పెట్టి. మొన్న ఒక 3 ఎగ్స్, మొత్తం డజన్ ఎగ్స్ ఉండే ఇంట్లో. 3 ఎగ్స్ మొన్న అయిపోయింది, 6 ఎగ్స్ నిన్న అయిపోయింది. ఈరోజు ఒక 3 ఎగ్స్ అనమాట. 3 ఎగ్స్ ఇంకా 2 ఉన్నా బాగుండేది. మంచిగా 5 ఎగ్స్ తోటి నేను పెద్ద ఆమ్లెట్ వేయాలి అనుకున్నాను కానీ 5 లేకుండే, 3 ఉంటేను 3 ఎగ్స్ బ్రేక్ చేసి ఒక గిన్నెలో వేసుకున్నాను. నేను ఆమ్లెట్ చేస్తే ఎలా చేస్తాను అంటే, డైరెక్ట్ ఉప్పు, కారం, మసాలా, అల్లం పేస్ట్ అయితే ఎగ్గులో వేయనండి. ఇట్లా సపరేట్గా ఒక గిన్నెలో వేసుకుంటాను. ఆ గిన్నెలో వాటర్ తీసుకొని ఆ వాటర్లో ఇవన్నీ ఇప్పుడు నేను చూపించాను కదా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేస్తాను అనమాట. ఉప్పు, కారం, మసాలా, అల్లం పేస్ట్ ఉండలు లేకుండా త్వరగా కలిసిపోతుంది ఆయిల్లో, వాటర్లో. ఈ మిశ్రమాన్ని మనం ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం. ఎగ్గులో మనము డైరెక్ట్ ఎగ్గులో ఉప్పు, కారం, మసాలా, అల్లం పేస్ట్ అండ్ ఉండలు కడుతుంది. కలపడానికి చాలా టైం పడుతుందండి. అంత రిస్క్ ఎందుకు కదా. మనం వాటర్లో ఇవన్నీ వేసేసుకొని ఇట్లా కలుపుకుంటే తొందరగా అయిపోతుంది. చూడండి, తొందరగా కలిసిపోతుంది. మనకు చాలా ఫ్లఫీగా వస్తుందండి. ఎంత ఎక్కువసేపు బీట్ చేస్తే అంత ఫ్లఫీగా వస్తుంది అనమాట. గంటతో మనం చాలా టైం తీసుకొని బీట్ చేసుకుంటే మంచిగా ఫ్లఫీగా వస్తుంది. వద్దులే అని చెప్పేసి నేను ఒక 10 మినిట్స్ అట్లా కలిపాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. ఇదంతా కూడా మనము ఎక్కువ తక్కువలో ఏం లేకుండా ఎంత కావాలో అంత వేసేసుకొని అన్నీ కూడా మంచిగా ఇట్లా మిక్స్ చేసుకొని ఫైనల్గా అయితే కొంచెం కొత్తిమీర, నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్. నేను ఎప్పుడైనా సరే ప్లెయిన్గా వేస్తానండి. మా అబ్బాయికి ప్లెయిన్గా వేస్తేనే ఇష్టం. ఏదైనా సరే కొంచెం జీలకర్ర, ఆవాలు ఇలాంటిది కనిపించినా సరే రైస్లో అయినా తినేటప్పుడు తీసి పక్కన పెడతాడు మా అబ్బాయి. అయితే నేను మర్చిపోయి ఆనియన్, కొత్తిమీర వేసాను ఇందులో. వేయడం టేస్ట్ బాగుంటుందండి ఇట్లా వేసుకుంటే. ఎప్పుడు ప్లెయిన్గానే చేస్తున్నా కదా, ఇట్లా వేద్దామని చెప్పేసి ఇవన్నీ వేసి చేస్తే మా అబ్బాయి అయితే కొంచెం కూడా ముట్టుకోలేదండి. ఇవన్నీ వేరడమే సరిపోయింది. ఆయన తినడు. బగారా రైస్ చేసినా కూడా మా అబ్బాయికి కొత్తిమీర, పుదీనా,
నెక్స్ట్ లవంగాలు ఇవన్నీ తగులుతూ ఉంటాయి కదా, ఎందుకు వచ్చిన గోళ అని తినడు, అసలు ముట్టుకోడు రైస్ అనేది. అవేం కనపడకుండా ప్లెయిన్గా ఉంటే మంచిగా తినేస్తాడు. అందుకని చెప్పేసి నేను ఇప్పటి నుంచి నాకు అర్థమైంది, బగారా రైస్ కంప్లీట్గా మానేశాను మా అబ్బాయికి. ఇప్పుడు వచ్చేసి ఆమ్లెట్లో కూడా అలాంటివి ఏమి వేయను, ఈసారి వేసాను అనమాట. అవి సరే చూడండి, ఇక్కడ నేనైతే ఆయిల్ పోసాను, కొంచెం చాలా ఎక్కువ వేసాను ఆయిల్. ఈ గిన్నెలో వేస్తే మంచిగా వస్తుందని వేసానండి. ఒకసారి వేసాను, పర్ఫెక్ట్గా వచ్చింది. అంటే 3 eggs కదా, కొంచెం ఆమ్లెట్ ఆయిల్ ఎక్కువ వేసినాం కాబట్టి వెయిట్ ఎక్కువ వచ్చింది, కొంచెం మందంగా వచ్చింది కదా. చూద్దాం, అంటే పర్ఫెక్ట్గా రాదు అనమాట. చూడండి, మనం ఎక్కువసేపు బీట్ చేస్తే అంచుల సైడ్ చూడండి ఎంత బాగా వస్తుందో, ఇంకా ఎక్కువసేపు చేస్తే మిడిల్లో కూడా మంచిగా అట్లనే వస్తుందండి. ఇది చెప్పాను కదా, వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల ఈ ఆమ్లెట్ అనేది మధ్యలోకి విరిగిపోతుంది. చూడండి, అదే జరుగుతుంది. అదే పేనం పైన అయితే మంచిగా వచ్చు. సరే, ఇది కొంచెం 3 eggs కాబట్టి ఆనియన్స్ ఉన్నాయి మళ్ళీ అందులో ఒకటి, అట్లా నేను విరగకుండా పర్ఫెక్ట్గా రావాలి, ఇలానే రౌండ్గా ఎందుకంటే మనం విరుచుకొనే తినేస్తాము, బట్ ఏంటంటే వేసేటప్పుడు పర్ఫెక్ట్గా రావాలి, అంతే. చేసే పని బాగుండాలనేది నేను అనుకుంటాను. కానీ ఇది చూడండి, ఇంకా మధ్యలోకి సగం అయిపోయింది. సరే, ఇక టేస్ట్ అయితే అస్సలు చెప్పలేనండి, అంత బాగుంది. కొంచెం మనము పల్లి నూనెతోటి ఏం చేసుకున్నా బాగుంటుందండి. చెప్పాను కదా, పల్లి నూనె అనేది నేను ఆవకాయ పచ్చళ్ళలో పోసాను, మస్తు టేస్ట్ వచ్చింది. ఇంకో ఈ ఆమ్లెట్లో కూడా వేస్ట్ చేస్తున్నాను, అసలు అది వేస్తుంటేనే మంచి అరోమా, మంచి స్మెల్, మంచి ఏమంటారు ఫ్లేవర్ అయితే బయటకు వస్తుంది అనమాట. కొంచెం ఎక్కువ కాస్ట్ పెట్టి తెచ్చింది ఏదైనా సరే అంతే ఉంటుంది కదా. సరే, ఇక్కడ చూడండి, నా ఆమ్లెట్ అయితే 2 ముక్కలు అయిపోయింది అనమాట. సరే, ఇది పర్ఫెక్ట్గా ఉడికితే సరిపోతుంది, టేస్ట్ బాగుంటే సరిపోతుంది. ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం పర్ఫెక్ట్గా వేసాం కాబట్టి నో ఇష్యూ, నో ప్రాబ్లము. ఇక్కడైతే రైస్ కూడా అయిపోయింది. చూడండి, నా రైస్ అయిపోయింది, ఆమ్లెట్ అయిపోయింది. ఇంతకీ కూర ఏం చేశానో చూడండి. కూర అయితే ఏమీ చేయలేదన్నమాట. కొత్త మామిడికాయ పచ్చడి నిన్ననే కలిపాను కదా, ఇంకా దాన్ని అయితే పర్ఫెక్ట్గా అన్నీ సెట్ అయిపోయిందండి. అసలు ఉప్పు ఎక్కువ, కారం ఎక్కువ ఏది లేదు, అంత పర్ఫెక్ట్గా ఉంది. ఇంకా కొత్త ఉప్పు అలానే ఉంటుంది కదా, మామిడికాయ పచ్చడి పెట్టామని చెప్పేసి నిన్న ఈవినింగ్ నుండి ఇవాళ మధ్యాహ్నం మార్నింగ్, మళ్ళీ ఈరోజు ఈవినింగ్, ఇప్పుడు ఒక రోజు ఒక నైట్ అనమాట ఈ మామిడికాయ పచ్చడితోనే తినేసాము. అంత బాగుందండి, కానీ వెయిట్ చేస్తుంది అనేది ఒకటైతే ఉంటుంది కదా, ఎక్కువ తినకూడదు. ఇదేంటంటే వేడన్నంలో సూపర్ టేస్ట్ అండి. కొత్త కదా అట్లనే తినేస్తాము, కొన్ని రోజులు పోయినాక వదిలే అనిపిస్తూ ఉంటుంది. అయినా సరే నా పచ్చడి అయితే చాలా బాగుంది, డిఫరెంట్ టేస్ట్ తోటి. ఓకే, ఇదేమో మా అబ్బాయికి, ఇదేమో ర్యామ్స్కి అనమాట. మా అబ్బాయి అయితే ఆయనకు ఇంట్రెస్ట్ ఉంటే మమ్మీ నేనే తింటాను అంటాడు, ఇంట్రెస్ట్ లేకపోతే మమ్మీ తినిపించు అని అడుగుతాడండి మా అబ్బాయి అయితే. ఇంకా మా అబ్బాయి తింటేనే కడుపు నిండా తింటాడు, ఆయన ముందు కలిపితే తినడు అండి. కారం ఉంది అంటాడు, కారం లేకపోయినా సరే కారం ఉంది అంటాడు, చూస్తా అంటే కలిపితే అట్లనే అంటాడు. అందుకని చెప్పేసి మా నాన్న అయితే ఇంకా బయట కూర్చున్నాడు మంచంలో, నేనేమో ఇంట్లో రైస్ కలుపుతున్నాను, తీసుకుపోయి ఇచ్చేస్తే ఆయనే తినేస్తాడు. మరి ఉట్టి అన్నం తింటాడండి, ఉట్టి అన్నం తింటే నాకు సాటిస్ఫై ఉండదు, తినలే అనేది ఒకటి అనిపించదు. అట్లా ఉండకూడదు కదా, నాకు ఏదైనా ఒకటి కొంచెం అయినా కారం తగలాలి, తింటే ఓకే భోజనం చేసిండు మా అబ్బాయి అనేది నాకు ఒక ఫీలింగ్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే ఆమ్లెట్ చూడండి, మస్తు ఆయిల్ వేసిన, అన్ని ఇంగ్రీడియంట్స్ కరెక్ట్గా వేసిన, ఆనియన్ వేసి చేసిన కాబట్టి అసలు కొంచెం తింటేనే కడుపు నిండుతుంది అండి ఇది మా అబ్బాయికి. కానీ వేసినా కానీ అస్సలు తినలేదు అండి, అస్సలు తినలేదు. ఎందుకంటే కొత్తిమీర ఇట్లా కొంచెం తీసుకుంటే చేతిలోకి దాంట్లో కొత్తిమీర ఆనియన్స్ వస్తున్నాయి కదా, ఆయనకు చాలా డిస్టర్బెన్స్ అనమాట, తినడు. అందుకే వదిలేసిండు, అసలు తినలేదు. ఇక్కడ చూడండి, ఇద్దరు కూర్చొని తింటున్నారు. మంచంలో అసలు కూర్చోవద్దు, బట్ ఏంటంటే ఇక మాకు అంతే ప్లేస్ ఉంది కాబట్టి అక్కడ కూర్చున్నారనమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్.